హాయ్ అండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే అరటికాయ బజ్జీ. అరటికాయ బజ్జీ అంటే అందరికీ ఇష్టమే కదా! చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సరే, ఇక్కడ నేనైతే బ్యాటర్ నేను చూపించినట్టుగా ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా ఈజీగా, సింపుల్గా మనం ఇంట్లో వేసుకునే బజ్జీ ఇది. సో, నేను ఫస్ట్ ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. అందులో తగినంత సాల్ట్, కొంచెం వాము, కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం ఇవన్నీ కలిపి కొంచెం వాటర్ పోస్తూ చక్కగా దాన్ని కలిపేసుకున్నాను. అందులో కలిపిన తర్వాత కొంచెం వేడి చేసిన కొంచెం ఆయిల్ అనేది వేసాను. ఎందుకంటే ఆయిల్ వేయడం వల్ల మనకి బజ్జీలు అనేవి క్రిస్పీగా వస్తాయి. సో ఇదండి టెక్నిక్. ఇంకా నేను కలిపేసుకొని పక్కన పెట్టుకొని ఒక అరటికాయ తీసుకొని దాన్ని చక్కగా కొంచెం మందంగా కట్ చేసుకున్నాను. మరీ పలుచగా కాకుండా, మరీ లావుగా కాకుండా రౌండ్గా చక్రాల్లా కట్ చేసుకొని వాటిని ఇందులో ముంచి కొంచెం ఆయిల్ అనేది పెట్టుకొని బాండీలో చక్కగా ఆయిల్ అనేది కొంచెం వేడైన తర్వాత అందులో బజ్జీలు అనేవి వేసేసాను. మిగిలిన పిండితో ఏం చేశానంటే లాస్ట్కి వచ్చేసాక కొంచెం పిండి ఉంటే దాన్ని నేను బూందీ కింద వేసేసాను. చూడండి, బూందీ ఎట్లా వేసానంటే నా దగ్గర కొంచెం చిల్లులు ఉన్న గరిట ఉంటే దాని మీద ఈ పిండిని వేసేసి వేళ్ళతో ఇలా ఇలా అదితే అది చక్కగా బూందీలా వచ్చేసింది. ఇవి ఎందుకు ఇంట్లో చేసుకోవడం, బయట తెచ్చుకుంటే అయిపోతుంది కదా అనుకోవచ్చు. కానీ బయట మనం కొన్ని పిల్లలకు పెట్టడం వల్ల ఆ ఆయిల్ అనేది చాలాసార్లు బాయిల్ చేసి అందులోనే మనకి ముందు రోజు వాడిన ఆయిల్ కూడా తర్వాత రోజు అదే ఆయిల్లో మళ్ళీ వేసేసి అమ్మేస్తూ ఉంటారు. సో అది పిల్లలకి హెల్తీ కాదు, మనకి హెల్తీ కాదు. కాబట్టి ఇలా మనమైతే ఒక్కసారి 2 సార్లు యూజ్ చేస్తాము ఆ ఆయిల్ని. కాబట్టి ఇది బెటర్ అని నా ఒపీనియన్. సో మనం బయట కొని పెట్టే కంటే ఇంట్లోనే చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు కదా. సో ఇదండి, నేనైతే బూందీ ఇట్లా చేశాను మిగిలిన పిండితో. ఫైనల్గా బజ్జీలు అయితే చాలా బాగున్నాయి. ఎందుకంటే ఇందులో వాము ఒకటి వేసాను కదా. అలాగే కొంచెం నేను బేకింగ్ సోడా కూడా వేసాను. ఎందుకంటే బజ్జీలు అనేవి కొంచెం మెత్తగా అలాగే క్రిస్పీగా వస్తాయి కాబట్టి క్రిస్పీగా రావడానికి వేడి చేసిన ఆయిల్ వేసాను. అలాగే బేకింగ్ సోడా అనేది మనకి పొంగడానికి హెల్ప్ అవుతుంది. అలాగే వామ్ అనేది మనకి డైజెషన్కి హెల్ప్ అవుతుంది. సో ఇన్ని ఉన్నాయి కాబట్టి పిల్లలైతే టేస్ట్ చాలా బాగుందండి. మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తినేశారు. సో ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ అంటే సింపుల్, మీకు చాలా ఈజీగా అయిపోతుంది కూడా. సో పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. సో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.